ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని నేను మీకు వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఒకటి ఎంటీఎస్, అదేవిధంగా హవాల్దార్కి సంబంధించినటువంటి 2 రకాల నోటిఫికేషన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఎంటీఎస్ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు జూన్ 26వ డేట్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. జూలై 24వ డేట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరేమైనా మిస్టేక్ చేస్తే కనుక వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకు ఈ మంత్ అంటే నెక్స్ట్ జూలై 29 నుంచి 31 డేట్ వరకు కూడా మేము అవకాశం ఇస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు అయితే మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇందులో మీకు కొంచెం వేకెన్సీ గురించి అయితే చెప్తా, జాగ్రత్తగా వినండి. మొత్తంగా చూసుకుంటే మనకు ఎంటీఎస్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఇంకా రివీల్ అయితే చేయలేదు. అదేవిధంగా హవాల్దార్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ మాత్రం 1075 వేకెన్సీస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మనకు ఎంటీఎస్ వేకెన్సీస్ కూడా మంచి స్కోరింగ్ ఉండేటటువంటి వేకెన్సీస్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మంచి వేకెన్సీసే ఉంటాయి. అయితే దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. మీకు డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. లేదనుకుంటే మీ అందరికీ నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఉండండి. టెలిగ్రామ్ వచ్చేసి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదనుకుంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మీకైతే కనిపిస్తుంది అనమాట. అందులో దీనికి సంబంధించినటువంటి అనేక రకాల ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందులో లభిస్తుంది. ఇది కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఒకవేళ నేను వీడియో చేయలేకపోయినా ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను టెలిగ్రామ్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కంపల్సరీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. ఇక సో లింక్ మీద క్లిక్ చేయని మీకు ఈ రకంగా టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో జాయిన్ అవ్వండి. సో పైన చూసుకుంటే మనకు ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొత్తం ఉంది. అదేవిధంగా మీరు ఒక అఫీషియల్ పీడిఎఫ్ చూడాలనుకుంటే కూడా కింద పైన నేను ఇక్కడ పీడిఎఫ్ని కూడా పెట్టాను, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అఫీషియల్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఒకసారి దీని మీద క్లిక్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి మీకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఎస్ఎస్సికి సంబంధించి. మీరు గూగుల్ క్రోమ్లో ssc.gov.in సెర్చ్ చేసినా కూడా మీకు అయితే వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చర్ని బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఒకవేళ మొదటిసారి ఈ యొక్క ఎస్ఎస్సిలో మీరు అప్లై చేస్తే కనుక మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలో మళ్ళీ లాగిన్ నేను ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇదే వీడియోలో మీకు క్లియర్ కట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ రిజిస్టర్ నవ్ ఉంది కదా, ఈ యొక్క రిజిస్టర్ నవ్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయని దీనికి సంబంధించినటువంటి పేజ్ ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీరు కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అయితే ఫస్ట్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ లేకపోతే అక్కడ నో మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిగతా డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అందరూ కూడా ఆధార్ని మస్ట్ అండ్ షుడ్గా పెట్టండి. ఆధార్ని మాత్రమే మీరు అప్డేట్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. వచ్చినటువంటి ఓటీపీని బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు వెరిఫై మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఆధార్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లుంటుందో సేమ్ టైం అట్లనే ఇవ్వండి. ఇక్కడ కూడా వెరిఫై దగ్గర కూడా మీ పేరు అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డూ హ్యావ్ చేంజ్ అని అడుగుతుంది. దీన్ని ఇలానే ఉంచండి, దీన్ని ఏం చేయకండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అండి, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీకు జెండర్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, క్యాలెండర్ మీద క్లిక్ చేసేసి ఫస్ట్ మీకు ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క మంత్ని సెలెక్ట్ చేసుకోండి. మంత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ టు సేమ్ ఇలానే కింద కూడా సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగానే సేమ్ టు సేమ్ మరొకసారి ఇక్కడ ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేము, నెక్స్ట్ ఇక్కడ కూడా మదర్ నేమ్ అయితే రాసేయండి. యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే ఒక్క లెటర్ కూడా మిస్టేక్ లేకుండా అయితే అన్ని జాగ్రత్తగా అయితే రాసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సంబంధించినటువంటి బోర్డు ఏంది అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే కనుక ఏపీకి సంబంధించింది, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించింది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని చెప్పేసి అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా.
అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ రూల్ నెంబర్ అన్నమాట. రూల్ నెంబర్ అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు. ఇక్కడ కూడా మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని అయితే రాసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని చెప్పేసి ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కూడా ఇయర్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీ 10th క్లాస్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అని చెప్పేసి ఆ ఇయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది? మీరు ఓన్లీ 10th క్లాసే కంప్లీట్ చేశారా, లేదా మీరు ఇంటర్ కంప్లీట్ చేశారా, లేదా మీరు డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ దేన్ని కంప్లీట్ చేస్తే దాన్ని అయితే ఇవ్వండి. ఓకేనా? ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇస్తే కనుక డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులకు కూడా మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర కూడా హైయెస్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే ఇచ్చేసేయండి దాని కింద కూడా. నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో వీటికి ఓటీపీ కూడా వస్తుంది, జాగ్రత్తగా ఇవ్వాలి, మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో వర్కింగ్లో ఉన్న ఇవ్వండి, ఈమెయిల్ కూడా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ని మాత్రమే ఇవ్వండి. సో అవి రాసిన తర్వాత ఈ రకంగా సెండ్ ఓటీపీ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు వ్యాలిడేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. వ్యాలిడేట్ మీద క్లిక్ చేశారంటే వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. సేమ్ ఇట్లనే ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసేసి సేమ్ టు సేమ్ వ్యాలిడేట్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా చేశారంటే మీకు సింపుల్గా అయితే అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయితే అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు షో అవుతుంది అనమాట. దాన్ని అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీరు ఇదివరకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు పాస్వర్డ్ కూడా వస్తుంది. వచ్చినటువంటి వాటిని ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ మీద క్లిక్ అయితే చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీకు పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ కొత్తగా పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అందులో ఒక క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఈ రకంగా ఇక్కడ చూస్తున్నా చూడండి, ఈ రకంగా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర జాగ్రత్తగా ఎంటర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 అని చెప్పేసి అయితే ఉంటుంది. ఏదో ఒక క్వశ్చన్ అయితే చూసుకోండి. రెండుని క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 రెండు తీసుకోండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక మీరైతే తర్వాత రికవర్ చేసుకోనికి అయితే ఉంటుంది. క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఏ సిటీలో పుట్టారు, మీ యొక్క మదర్ మిడిల్ నేమ్ ఏంటి, మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే మీరు ఇట్లా రాసేయండి. సో అవి 2 ఆన్సర్స్ రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అడిషనల్ డీటెయిల్స్ అన్నమాట. మీ కేటగిరీని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ కేటగిరీ అయితే అది వెరిఫై దగ్గర కూడా కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ దగ్గర మీ యొక్క నేషనాలిటీ అంటే ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇదేంటి అంటే మీ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది. మీకు ఎక్కడ మచ్చ ఉందని చెప్పేసి ఆ మచ్చను సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే పుట్టు మచ్చ ఎక్కడ ఉందని చెప్పేసి ఉంటుంది రాయండి. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి కింద అడుగుతుంది. అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మీకు కరస్పాండెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అడ్రస్ మీ విలేజ్, మీ హౌస్ నెంబర్, మీ మండలం, మీ డిస్ట్రిక్ట్, స్టేట్ రాసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పిన్ కోడ్ని రాయండి. అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ రెండు ఒకటైతే కనుక డైరెక్ట్గా మీరు ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ మీకు కింద కూడా పేస్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ 2 అడ్రస్లు వేరు వేరు అయితే కనుక నో మీద క్లిక్ చేసి మరి ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ఏదో అదైతే రాసేసేయండి. సో అంతా జాగ్రత్తగా రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ అగ్రి మీద క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇది వరకు మీరు చేసినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తాయి. అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకటి 2 సార్లు చెక్ అయితే చేసుకోండి. సో తర్వాత ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి కొట్టినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. అంటే డిక్లరేషన్ అంటే నేను ఇప్పటివరకు రాసినంత కరెక్ట్ ఇచ్చాను అని చెప్పేసి అర్థం అన్నమాట. సో ఇప్పటివరకు చేసింది మొత్తం మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. ఇప్పటి నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే లైవ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది, మై అప్లికేషన్స్ అని, అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇదివరకైనా అప్లికేషన్ చేస్తే కనుక మీకు ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్ని కూడా ఇక్కడ లైవ్లో అయితే ఉంటాయి. సో పైన చూసుకున్నట్టయితే మనకు ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయని ఈ రకంగా వస్తుంది.
ఫిల్ ఫామ్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ మీరు ఇదివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. సో వాటిని ఏం చేయకండి, లాస్ట్కి వెళ్ళేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటర్ చేశారా, డిగ్రీ చేశారా, 10th చేశారా, ఏది చేస్తారా దాన్ని ఇచ్చేసేయండి. నేను 10th చదివిన అనుకుంటే కనుక ఇక్కడ మెట్రికులేషన్ అని చెప్పేసి ఇవ్వండి. అదేవిధంగా ఇంటర్ చేస్తే ఇంటర్ అయితే ఇది ఇవ్వండి, డిగ్రీ అయితే గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వండి. కింద చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ దీనికి కావాల్సింది అయితే అడుగుతున్నారు. ఇది ఆటోమేటిక్లీ ఇక్కడ మనకు 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒక MTS పోస్ట్కి 10వ తరగతి పాస్ అయితే ఎలిజిబుల్ కాబట్టి 10వ తరగతి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే EQ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంది. EQ స్టేటస్ వచ్చేసి ఇది పాస్డ్ అని చెప్పేసి పెట్టండి, అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి 10th క్లాస్లో మీరు ఇది వరకు ఇచ్చినట్టు డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక మరొకసారి ఇక్కడ వీటన్నిటిని ఫిల్ అయితే చేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. ఒకవేళ మీకు ఎంత పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ ఇవ్వండి, లేదు నాకు GPA ఉంటే GPA మార్క్స్ అయితే ఇక్కడ వేసేసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా క్లిక్ చేయగానే మీకు సక్సెస్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరేమన్నా ఎక్స్ సర్వీస్ మెన్ అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి. సో దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే MTS కి వచ్చేసి 18 to 25, హవల్దార్ కి వచ్చేసి 18 to 27 అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18 to 27 లోపు ఏజ్ ఉంటే కనుక మీరు అక్కడ దాన్ని ఫీల్ చేయకండి, నోనే ఉంచండి. అది కాకుండా SC ST వాళ్ళైతే +5 సంవత్సరాలు, OBC వాళ్ళైతే +3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వాటిని వాడుకుంటే కనుక అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్ దేనికి సంబంధించింది, SC ST నా OBC నా అని చెప్పేసి అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. లేదు నాకు వాళ్ళు చెప్పినటువంటి ఏజ్ లోపే నేను ఉన్నా అంటే అప్పుడు మీరు ఇక్కడ నోనే ఉంచేసేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూ వాంట్ టు పర్సనల్ మేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఎస్ పెట్టండి, నో పెట్టినా ఎస్ పెట్టినా దానివల్ల నష్టమేం లేదు, ఎస్ పెట్టండి. సో ఈ రకంగా ఓకే అడుగుతుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అన్నమాట. మీకు ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఎక్కడెక్కడ కావాలని చెప్పేసి అడుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి మూడింటిని ఫిల్ అయితే చేయండి. ఇప్పుడు మనది సదరన్ రీజన్ కాబట్టి SR అని చెప్పేసి ఉంటుంది. SR వచ్చేంత వరకు మీరు స్క్రోల్ చేయండి. ఇక్కడ SRలో చూసుకున్నట్టయితే ఏపీ వాళ్ళకు ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి తెలంగాణ వాళ్ళైతే కనుక హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అని చెప్పేసి మనకి ఇక్కడ 3 సెంటర్స్ ఉంటాయి. ఏపీ వాళ్ళకి వచ్చేసి చాలానే ఉంటాయి. మీరు చూసుకోండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మీకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలి, ఇంగ్లీష్లో కావాలన్నా, తెలుగులో కావాలన్నా, దేంటైతే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర కూడా తెలుగు అయితే తెలుగు, దేనైతే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మనం అక్కడ నో పెట్టాం కాబట్టి ఇవన్నీ మనకు బ్లాంక్లోనే చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్స్ మీకు అవసరం అడుగుతుంది. దీన్ని నోనే పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రిఫరెన్సెస్ అన్నమాట. ఇది ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి ముచ్చట. ఇక్కడ కనుక మీరు తప్పు అయితే పెట్టకండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించినటువంటి హవల్దార్, MTS, MTS ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అండి ఇవన్నీ. అయితే ఇక్కడ మనం ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మీరైతే పెట్టుకోవాలి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే బాక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు ఇక్కడ హవల్దార్కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఉందండి. నెంబర్ 58 వచ్చేసి మనకి ఇక్కడ హవల్దార్కి సంబంధించినటువంటి పోస్ట్ ఒకటి హైదరాబాద్లో ఖాళీగా ఉంది. సో మన స్టేట్కి మనకు దగ్గరలో మీరు ఏది ఉంటుందని సెలెక్ట్ అయితే చేసుకోండి. కాబట్టి నేను ఇక్కడ బాక్స్లో ఏం చేస్తాను, ఇక్కడ 58 అని చెప్పేసి బాక్స్లో పెడతాను. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను 58 ఉన్నటువంటి హైదరాబాద్లో పెట్టాను. సెకండ్ బాక్స్ ఉంది. సెకండ్ బాక్స్ వచ్చేసి ఇంకేదన్నా ఇక్కడ విశాఖపట్నం అని చెప్పేసి ఉంది హవల్దారు. నెంబర్ వచ్చేసి 60. సో ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ నేను 60 పెట్టాను. సో ఇట్లా మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ అయితే మీరు ఇక్కడ రాసేసేయండి. నెంబర్స్ అన్ని ఇట్లా ఫిల్ అయితే చేయాలి. సో ఈ రకంగా మీరు ఇవ్వాలనుకున్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్సులు మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్ బాక్స్ మిగులుతుంది కదా, ఇక్కడ మీరు ఎక్స్ అని చెప్పేసి రాయాలి. ఎక్స్ అని చెప్పేసి రాయగానే ఆటోమేటిక్లీ అన్ని కూడా మిగతా ఎక్స్ అని చెప్పేసి అంటే ఇంటూ అని చెప్పేసి పడిపోతుంది. ఈ రకంగా అన్ని ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో సక్సెస్ వస్తుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అందరికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో సిగ్నేచర్ కనుక చూసుకున్నట్లయితే
వీళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. కొన్ని దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కూడా జాగ్రత్తగా చూడండి. దీని సైజు కానీ ఈ రకంగా అయితే ఉండాలి. ఇలా ఉంటేనే మిమ్మల్ని అంటే మీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా ఉంటే కనుక యాక్సెప్ట్ అయితే చేయరు. అదేవిధంగా ఫోటో కూడా చాలా నీట్గా ఉండాలి. ఈ రకంగా సింపుల్గా దిగితేనే ఫోటో ఉంటుంది. ఎట్లా తీసినా కూడా మీ ఫోటో అనేది రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే 20 KB లోపు అయితే మీ సిగ్నేచర్ సైజ్ అయితే ఉండాలి. మై ఎస్ఎస్సి అని చెప్పేసి అప్లికేషన్ అయితే ఉంటుందండి. మీరు దీన్ని స్కాన్ చేసినా కూడా మీ యాప్ అయితే వస్తుంది. యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్లేస్టోర్లో మీకు ఇక్కడ మై ఎస్ఎస్సి అని చెప్పేసి యాప్ అయితే ఉంటుందండి. సో దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి అయితే మీరు ఇంతకుముందు లాగిన్ అంటే సేమ్ అట్లనే లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వండి. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే డాష్బోర్డ్ అయితే ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డాష్బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మై అప్లికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది చూసారా. మై అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ కూడా పక్కన సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేమ్ ఇక్కడ కూడా మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. 4వ స్టెప్ కూడా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇది పెండింగ్ ఉంది చూసారు, ఫేత్ అంటే అథెంటికేషన్ అని చెప్పేసి. సో మీరు దీన్ని ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి దాన్ని మీరు క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా వస్తుందన్నమాట. ఇందులో ఫోటోని క్లియర్గా తీసుకోండి. మీ ఫోటోని క్లియర్ ఈ రకంగా అనిపించాలి. దాంట్లో ఎట్లా అంటే మీ ఫేస్ చూస్తారు కదా, ఫేస్ చూస్తున్నప్పుడు మీ కనురెప్పల్ని కొట్టాలి. కనురెప్పల్ని కొట్టినప్పుడు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో తర్వాత మీరు ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇట్లా మీ ఫోటో వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ క్యాప్చర్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, క్యాప్చర్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఫేస్ అనేది లైట్ అనేది క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉంటేనే మీకు వస్తుంది, లేకపోతే రాదన్నమాట. సో ఇక్కడ నేను చీకటిగా ఉంది కాబట్టి రావట్లేదు. సో మంచి లైటింగ్ ఉంటే ఈ రకంగా సక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఫోటో అప్లోడ్ చేసి సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ సిగ్నేచర్ ఉంది కదా, సిగ్నేచర్ని మనం ఇక్కడ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మనం అక్కడ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో సిగ్నేచర్ చూసుకున్నట్టయితే సో ఈ రకంగా అప్లోడ్ చేసుకుంటే అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో సింపుల్ ఇంతే అండి. ఫోటో అనేది సిగ్నేచర్ అదేవిధంగా ఆధార్ అథెంటికేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ గూగుల్ క్రోమ్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకైతే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. సో అక్కడ సేవ్ చేసిన తర్వాత మీకు ఇట్లా కంప్లీటెడ్ అని వస్తుంది. అదేవిధంగా మీ ఫోటో కూడా అప్లోడ్ అవుతుంది. దాంతోపాటు మీ సిగ్నేచర్ని కూడా మీరు అప్లోడ్ అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ ఇదొక విషయం అయితే చూసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ప్రివ్యూ ఆప్షన్ అనమాట. మీరు ఇదివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ అయితే చేసుకోండి. అంత కరెక్ట్ ఉంటే కనుక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ యొక్క అగ్రి బాక్స్లో టిక్ చేసేసిన తర్వాత ఈ క్యాప్షన్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రకంగా వస్తుందన్నమాట. అప్లికేషన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ SC/ST వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే ఉండదు, మిగతా వాళ్ళకి ₹100 ఫీ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ₹100 పేమెంట్ చేశారంటే మీకు నెక్స్ట్ స్టెప్ ఈ రకంగా అయితే వస్తుంది. పేమెంట్ కూడా పెద్ద ముచ్చటం కాదు, ఈజీగానే ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు చెప్తా వినండి. సో ఇక్కడ ఎవరైతే SC/ST వాళ్ళకి కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళు ఉన్నారో వీరు ఇక్కడ ₹100 పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. SC/ST వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో ఇక్కడ SC/ST వాళ్ళైతే కనుక ఇక్కడతోటి మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మేకే పేమెంట్ ఉంటుంది, మేకే పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. SBIని సెలెక్ట్ చేసుకున్నా కూడా అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుందన్నమాట. మీరు సింపుల్ గా మీ పేమెంట్ అయిపోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గా UPI మీద క్లిక్ అయితే చేయండి. మీకు ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు QR కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు ₹100 పే అయితే చేయొచ్చు. డైరెక్ట్ గా మీరు QR కోడ్ని స్కాన్ చేసి పే అయితే చేసేయండి. మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదనమాట మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ A to Z సమాచారం అయితే చెప్పాను. ఇంకేదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.